బాలు అయితే ఇంక రూపాయి, రూపాయి సంపాదించుకొని తను ఒక ప్రయోజకుడిగా రావాలి అని చెప్పని, మీనా నాకు చాలా సపోర్ట్‌గా ఉందిరా అని చెప్పని, తన ఫ్రెండ్‌తో అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా మా చెల్లెలు గూడా వస్తే ఇంక కార్లు తీసేసుకుందామంటే, ఒక 2 కార్లయితే సెలెక్ట్ చేస్తాడు బాలు. చూసావా నాకు ఈ కార్ నచ్చింది. కానీ మీనా వచ్చిన తర్వాత నేను ఏది నచ్చుతానో దానికి వ్యతిరేకంగా ఆ కార్ నచ్చుతుందని చెప్పంటే, ఇంక మాట్లాడుకుంటూ ఈ లోపల మాటల్లోనైతే మీనా కూడా వచ్చేసి ఇంక 2 కార్లయితే చూస్తుంది. 2 కార్లు చూసి బాలు నచ్చిన కారు కాకుండా ఇంకొక కారైతే ఇది బావుందండి అంటుంది. చెప్పాను కదరా నేను తను అదే కోరుకుంటుందని. అనంటే, అయినా మనకిప్పుడు కారు వద్దులేండి అంటే, అదేంటి నువ్వే కదా చెప్పావు అంటే, ఇప్పుడు అత్తయ్య, మామయ్య ఇద్దరు మనస్పర్ధలొచ్చి గొడవలుగా ఉన్నారు కదా! ఇప్పుడు మనం గాని వేరే కారు గాని తీసుకున్నాము అంటే, వీళ్ళిద్దరూ ఎక్కడ బాగుపడిపోతున్నారని చెప్పని ఇంకా అత్తయ్యే మనిద్దరిని అనుకుంటుంది. ఇప్పుడైతే వద్దులే అంటే, లేదు కార్లు గల్లాయన నాకు కమిషన్ ఇస్తానన్నాడు. ఓనరే కదా నువ్వు అన్నట్టుగా నాకిప్పుడు తక్కువలో వచ్చేటప్పుడే కదా మనం తీసుకోవాలని చెప్పనని ఇంక బాలు అయితే అంటాడు. ఇంక మీనా అయితే సర్ది చెప్పుకొని ఇంకా బాలునైతే ఇంటికి తీసుకొనెళ్తుంది. ఈ లోపల ఇంకా బాలు, సత్యం గురించి అయితే ఇంక తనకి తెలిసిన తర్వాత ఇంక సుశీలమ్మ అయితే ఇంక ఊరు నుంచొచ్చి, "మీ ఇద్దరు ఇలా ఉంటే మిమ్మల్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఏదో మనస్పర్ధలొచ్చినాయి. అయినా నువ్వు ప్రతిసారి మనోజ్ విషయంలో ఎందుకిలా చేస్తున్నావు ప్రభావతి" అని ఇంకా ప్రభావతిని తిడుతుంది. ఇంకా ఏదేదైతే అదయింది. మీరిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోండి అని చెప్పనంటే, సత్యం అయితే ఇంక సుశీలమ్మ ముందు చెప్పేస్తాడు. తను మీనాకి సారీ చెప్తే గాని నేను తనతో మాట్లాడను అని. అదేంటి అలా అంటే, అవును మీనాను గురించి, మీనా పుట్టింటోళ్ళ గురించి పదే పదే అలాగే మాట్లాడుతూనే ఉంటుంది. తన ప్రవర్తన మార్చుకోవటం లేదు. ఇప్పటికి నేను చెప్పి చెప్పి నేను విసిగిపోయానమ్మా. తనకి సారీ చెప్తేనే తనతో మాట్లాడతాను అని చెప్పని అనేటప్పటికి, ఇంక ప్రభావతి సాయి అయితే చూస్తాడు. ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంక ప్రభావతి తప్పేటట్టు లేక మీనా దగ్గరికి పోయి, "సారీ నన్ను క్షమించు" అని చెప్పని అడుగుతుంది. ఇది కథ.